కార్తీక మాసంలో మనమందరం కూడా కంపల్సరిగా ఒక్కసారైనా తినాల్సిన కూర ఏంటంటే కంద బచ్చల కూర. ఇటువంటి కర్రీని 5 నిమిషాల్లో కుక్కర్లో ఎలా ఈజీగా అండ్ టేస్టీగా చేయాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులో ఉల్లి, వెల్లుల్లి, అల్లం వేయకుండా చేస్తాం కాబట్టి కార్తీక మాసంలో అందరూ తినే కర్రీ ఇది. నేను ఈ కర్రీ కోసం 1/2 కేజీ వరకు కందని తీసుకుని క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని ముక్కల్ని ఉడికించుకోవాలి. కందని ముక్కలుగా కట్ చేసేటప్పుడు మనం చేతుల్ని ఉప్పు నీళ్ళల్లో కడుక్కుంటే చేతులకి దురద అనేది పట్టకుండా బాగా వస్తుందన్నమాట. వీటన్నింటినీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఈ కర్రీలో చింతపండు అయితే వేసుకోవాలండి. ఈ కర్రీ కోసం ఇంత చింతపండుని తీసుకుని దుమ్ము లేకుండా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని నానబెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం మూత తీసి చూస్తే సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి కంద ముక్కలన్నీ. ఇలా కొంచెం కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 కట్టల వరకు బచ్చల కూరని వేసుకుంటున్నాను. బచ్చల కూరని బాగా సన్నగా కట్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత వేసుకోండి. బచ్చల కూర ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మనం ముందుగా బచ్చల కూర కందని ఉడికించకుండా కంద ఉడికిపోయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ రాకుండా. ఇదొక మంచి టిప్ అనమాట. ఇలా మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుంటే బచ్చల కూర కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని కూడా వేసుకుని సాల్ట్ని కూడా 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఇందులో కారం వేయమండి, అందుకే పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకుని వేసుకోవాలి. ఈ టైంలో మనం పచ్చిమిర్చిని వేయడం వల్ల కారం బాగా పడుతుంది. అలాగే 1 స్పూన్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పులుపుని అడ్జస్ట్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్కిప్ చేయకండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం 1 నిమిషం ఉడికించుకుంటే కర్రీ మనకి కుక్ అయిపోతుంది. కార్తీక మాసంలో కంద బచ్చల కూరని మన పెద్దవాళ్ళు ఒక్కసారైనా తినాలని ఎందుకంటారో తెలుసా? ఈ కందలో బచ్చల కూరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వింటర్లో వచ్చే జబ్బుల నుండి మనల్ని కాపాడుకోవడానికి ఇది బాగుంటుందన్నమాట. అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కాదండి, వింటర్లో మనం చాలాసార్లు దీన్ని తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. ఫైనల్గా మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం ముందుగా ఆయిల్ వేసుకుని మనకి పోపు సామాన్లన్నీ వేసుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలండి. అప్పుడే పోపు అనేది బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మన కర్రీలో వేసుకుని కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చూడడానికి పప్పులాగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది. ఇది రైస్లోకి అలాగే చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కంద ఇంకా బచ్చల కూరని మనం రెడీ చేసుకుని పెట్టుకుంటే ఈ కర్రీని ఒక 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే వారానికి ఒక్కసారైనా ఈ వింటర్లో ఈ కర్రీని తింటే మనకి విటమిన్ సి బాగా వచ్చి మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనమాట. చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.